సింగిల్ ఎపిసోడ్ ఫటక్సే మొత్తం గ్రాఫ్ అనేది మారిపోయినట్టుగా తెలుస్తుందన్నమాట. ముఖ్యంగా అటు యష్మి కానీ అవినాష్ కానీ వీళ్ళిద్దరూ బీభత్సమైన ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్స్ ఏం కాదు. అయినా కానీ వీళ్ళిద్దరూ ఈ వారం రిస్క్లో ఉన్న కంటెస్టెంట్స్ అయినా కూడా వీళ్ళ ఫ్యామిలీ వీక్స్ పరంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాగానే బూస్ట్ అనేది ఖచ్చితంగా వచ్చింది. ముఖ్యంగా యష్మికి అయితే మామూలు బూస్ట్ రాలేదు మాస్టర్. అబ్బా 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 అబ్బా. సో ఈ వారం ఏంటంటే 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటే గౌతమ్ డౌట్ లేకుండా టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇక గౌతమే ఉంటాడు, ఇక డౌట్ లేకుండా. ఆయన కాకుండా ఇంకెవరు ఉంటారా అనే ఫీలింగే ఉంది. బట్ ఇప్పుడు అది చూస్తుంటే ఓహో ఏంటి ఏదో తేడా ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ మనం చూసుకుంటే గౌతమ్ యాస్టీజ్గా ప్రస్తుతానికైతే ఫస్ట్ పొజిషన్లో అలాగే కంటిన్యూ అవుతున్నాడు 22% ఓటింగ్తో. కంపారిటివ్లీ మిగతా వాళ్ళకి పెరగడం వల్ల గౌతమ్కి ఒక్క అడుగు వెనక్కేసాడేమో అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఓటింగ్లో భాగంగా 22% ఓటింగ్తో గౌతమ్ ఉంటే సో ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆబ్వియస్లీ వాళ్ళ బ్రదర్ ఎవరో వచ్చినట్టుగా టాక్ అయితే ఉందన్నమాట. సో వచ్చేస్తే ఆల్రెడీ వాళ్ళ మదర్ వచ్చేస్తారు కాబట్టి మదర్ వచ్చినప్పుడు గౌతమ్ ఎలా రియాక్ట్ అవుతాడు అని వాళ్ళ మదర్ ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు ఏంటని అందరూ ఆల్రెడీ ప్రీవియస్ సీజన్స్లో చూసేస్తారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వాళ్ళ మదర్ వస్తే కొత్తగా తెలుసుకోవాల్సింది చేయాల్సింది ఏమీ ఉండదు. సో ఆ పరంగా ఆబ్వియస్లీ ఎప్పుడైనా సరే ఫ్యామిలీ వీక్ అన్నప్పుడు మదర్ వస్తే వచ్చే ఎమోషనే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్. మదర్ కానీ ఫాదర్ కానీ వస్తాయి. సిబ్లింగ్స్ వచ్చేటప్పుడు పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండదు. కాకపోతే గౌతమ్ విషయంలో ఆల్రెడీ లాస్ట్ సీజన్లో అయిపోయింది కాబట్టి ఇక కొత్తగా ఏముందిలే అనే ఉద్దేశంతో ఈసారి వాళ్ళ బ్రదర్ని పంపిస్తున్నట్టుగైతే ఉంది. వాళ్ళ బ్రదర్ అయితేనే కరెక్ట్ ఏమో అనే ఫీలింగ్ నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే కూడా గౌతమ్కి ఫ్యామిలీ వీక్ చాలా చాలా అవసరం. ఎందుకంటే నిఖిల్కి ఆయన ఆల్రెడీ గెస్ట్ చేసేస్తాడు. సీరియల్లో ఆయనకున్న పాపులారిటీ ఏందని ఆయనకు కూడా తెలుసు కాబట్టే బీభత్సంగా ఆయనకు ఓట్లు పడుతుంటాయి. డౌట్ లేకుండా టాప్ 5లో టైటిల్ రేస్లో కూడా ఉంటానని ఆయన ఫుల్ కాన్ఫిడెంట్తోనే ఉంటాడు. ఆయన చూస్తుంటే కూడా అదే జరిగేలా కూడా క్లియర్గా కనబడుతుంది. ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అందుకే తను ఎవిక్షన్ షీల్డ్ తీసుకోవడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ వచ్చినా రాకుండా నేనైతే టైటిల్ రేస్లో ఉంటాను, ఇంకా నాకెందుకు రాని ఒక ఫీలింగ్తోనే తను ఉన్నాడన్నమాట. సో ఇప్పుడు వెరస్ గౌతమ్ విషయానికి వచ్చేసరికి ఆ కాన్ఫిడెన్స్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మనకంటే వెళ్ళిపోవాల్సిన అదే వీక్లో తను వెళ్ళిపోవాలి అన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళు సృష్టించి ఆయనకు చూపించేశారు కాబట్టి ఒక అలర్ట్ చేయడానికి. సో ఆ పరంగా గౌతమ్కి ఆ కాన్ఫిడెన్స్ ఉండే అవకాశమే లేదు. ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళకు కూడా ఏ ఒక్కరికి కూడా ఇదైతే ఉండదు. వెరస్ ఈ టైంలో గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఎలాగో లోపలికి వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఏదో విధంగా ఇది కన్వే చేసేటట్టు అయితే, ఎందుకంటే అదిలా కన్వే చేస్తారో అలా చెప్పొద్దు కదా అన్నట్టుగా మామూలుగా అయితే ఇంతకుముందు ఫ్యామిలీ వీక్స్లో మనం అలాగే అనుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తుంటే ఎలాగైపోయింది. నిన్న నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఏంటది అంత డీటెయిల్గా చెప్పేశారు. గౌతమ్తో లొల్లి పెట్టుకోకరా బాబు, ప్రేరణ కొంచెం దూరంగా ఉండు, యష్మిని కొంచెం కంట్రోల్లో పెట్టు, ఇష్టం వచ్చినట్టుగా మొత్తం చెప్పేస్తున్నారు. ఆవిడ చెప్పేసినా కూడా బిగ్ బాస్ వాళ్ళు ఏం అనలేదు అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, బిగ్ బాస్ వాళ్ళే అమ్మ మీకు నచ్చినట్టుగా చెప్పేసుకోండి అమ్మ, మీ కొడుకు గేమ్ ఇంప్రూవ్ అయితే చాలు, మీ కొడుకు ప్రాపర్గా హౌస్లో ఉండగలిగితే చాలు అన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళు కూడా అలా చెప్పారు కాబట్టి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ అమ్మగారు అంత ఈజీగా చెప్పగలిగారు అనమాట. సో ఇప్పుడు గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా అరే నాన్న ఇంతకుముందు ఉన్నది వేరే, ఇప్పుడు వేరే, ఇప్పుడు నువ్వు పెద్ద తోపువి తురుమువి, నీకన్నా తురుము కానీ ఎవరు లేడు ఇక్కడ, నీకన్నా ఎవరు తోపు ఎవరు లేడు ఇక్కడ అంటూ ఈ రేంజ్ కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఏదన్నా ఇచ్చి ఆయనకి బయట ఓటింగ్ బీభత్సంగా జరుగుతుంది అనే మెసేజ్ ఇండైరెక్ట్గా అయినా సరే కన్వే చేయగలిగితే గౌతమ్ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాడు. బట్ బిగ్ బాస్కి నాకు తెలిసి ఈ మెసేజ్ కన్వే చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ మెసేజ్ కన్వే చేస్తే గౌతమ్ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతాడు. ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకూడదు, ప్రాపర్గా ఒక అదురు ఉండాలనే ఉద్దేశంతోనే గౌతమ్ని కావాలని ఆ రోజు మణికంఠ బదులు ఈయన బయటికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా చూపించేశారు. నిజానికి ఆ వీక్ కూడా గౌతమ్కి బయటికి వెళ్ళిపోయి ఓటింగ్ లేదు. మన ఓటింగ్ రిజల్ట్స్లో కూడా మనం చెప్పుకున్నాం గౌతమ్ డేంజర్ జోన్లో ఏం లేడు, ఒక మీడియం రేంజ్ ఓటింగే ఉంది, అలాగని టాప్ రేంజ్ కూడా లేదు. మీడియం రేంజ్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా ఉంది, సేవ్ అయ్యే ఓటింగ్ అయితే ఖచ్చితంగా ఉందని మనం కూడా చెప్పుకున్నాం. ఏ పోల్లో చూసుకున్నా కూడా అలాగే కనబడింది. సో అప్పుడు అలా కనబడి ఇప్పుడు చూస్తే గౌతమ్ చూడండి ఏకంగా టాప్ రేంజ్లోనే చేరిపోయాడు అనమాట. సో ఇప్పుడు వచ్చే వాళ్ళ బ్రదర్ ఇదంతా ఏదో విధంగా కన్వే చేయగలిగితే గౌతమ్కి అది పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో మరి లెట్స్ వెయిట్ అండ్ సీ.
గౌతమ్ దానికి రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంటుంది, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఫర్దర్ గేమ్ ఎలా ఆడతాడు అనేది చూడడానికి మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పటికే మనం చూసుకుంటే నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఆ రేంజ్లో మొత్తం చెప్పేసేసరికి అది గౌతమ్కి ఏమైనా నెగిటివ్ అవుతుందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నిఖిల్ మళ్ళీ గౌతమ్ జోలికి వెళ్ళాలనే ఆ థాట్ రాదు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు క్లియర్గా చెప్పేశారు కాబట్టి. క్లియర్గా చెప్పినప్పుడు మళ్ళీ వెళ్ళే అవకాశం లేనప్పుడు గౌతమ్కి ఇంకా ఫుటేజ్ ఎలా వస్తుంది, ఆ హీరోయిజం బయటికి రావడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా అసలు నిఖిల్ నిజంగా వాళ్ళ అమ్మగారి మాట విని అలాగే సైలెంట్గా నిఖిల్ జోలికి వెళ్ళకుండా ఉంటాడా, లేకపోతే వెళ్ళినా కూడా లాజికల్గా వెళ్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. అండ్ తర్వాత చూసుకుంటే సెకండ్ పొజిషన్లో ఈ నిన్నటి వరకు టేస్టీ తేజ ఉంటే ఇప్పుడు తేజ ఉన్నాడు, బట్ తేజతో పాటు యష్మి కూడా చేరిపోయింది అనమాట. సిమిలర్ ఓటింగ్తో 17% అటు తేజకి కానీ ఇటు యష్మికి కానీ ఇద్దరికి ఈక్వల్ రేంజ్ ఆఫ్ ఓటింగ్. మామూలుగా ఇంతకుముందు నిన్నటి వరకు చూసుకున్నా కూడా యష్మికి తేజకి అట్లీస్ట్ 2 to 3% డిఫరెన్స్ అయితే ఉండేది. సో 3% డిఫరెన్స్ని ఇప్పుడు యష్మి తేజతో మ్యాచ్ చేయగలిగిందంటే దీని ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? డౌట్ లేకుండా ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఇంపాక్ట్ అనేది క్లియర్గా ఉంది. వాళ్ళ నాన్నగారు అంత డీటెయిల్గా చెప్పడం వల్ల అంత హింట్స్ ఇచ్చి ఇండివిజువల్ గేమ్ అని ఆయన చెప్పారో లేదో ఆ ఫీడ్బ్యాక్ని ప్రాపర్గా యష్మి తీసుకొని రిసీవ్ చేసుకొని వెంటనే ఇంప్లిమెంట్ చేసింది. ఏదో చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసినట్టు కాకుండా వెంటనే ఇంప్లిమెంట్ చేసి మిగతా వాళ్ళతో అందరితో కలివిడిగా ఉండడం, క్లోజ్గా ఉండడం అనేది చూస్తుంటే బిగ్ బాస్ వాళ్ళు ఫ్యామిలీ వీక్ ఎందుకు పెడతారంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఉండి వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఉన్నవి. సో యష్మి అది ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకుని వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పినప్పుడు వైల్డ్ కార్డ్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ రిసీవ్ చేసుకుంది, నాగార్జున గారి ఫీడ్బ్యాక్ని రిసీవ్ చేసుకుంది, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పింది కూడా రిసీవ్ చేసుకుని ఆడటం వల్ల యష్మికి ఇది మంచి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు తేజ ఓటింగ్ని మ్యాచ్ చేయగలిగింది. మేబీ ఇప్పుడు సాయంత్రం కల్లా తేజను కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతుందా, లేకపోతే సాయంత్రం కాకుండా రేపు మార్నింగో ఈవినింగో క్రాస్ చేసి వెళ్ళిపోతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు యష్మిది ఇంకా ఆబ్వియస్లీ జనాలు మర్చిపోతారు కదా. ఎవరైతే ఫ్యామిలీ వీక్లో లాస్ట్ వస్తారో వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకుండే ఆ టైం ఓట్లేయడానికి సేవ్ చేయడానికి ఉండే టైం చాలా తక్కువ అనిపించినా కూడా వాళ్ళ టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళ ఓట్లతో సంబంధం లేదు కాబట్టి ఆ పర్టికులర్ వీక్ వరకు వాళ్ళకి ఫర్దర్ వీక్స్లో ఫర్దర్ గేమ్లో బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు గౌతమ్కి ఇంకా రాలేదు, గౌతమ్ టైటిల్ రేస్లో ఉన్నాడు. అలాంటి గౌతమ్ని ఇప్పుడు లాస్ట్ పెట్టారనుకోండి, గౌతమ్కి ఇప్పుడు బీభత్సమైన ఇదైతే ప్లస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ వీక్ తను ఎలాగో సేవ్ క్లియర్గా టాప్ రేంజ్ ఓటింగ్ ఉంది. ఫర్దర్ వీక్స్లో గౌతమ్కి మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది ఫ్యామిలీ వీక్ అనేది. సో తేజ అండ్ యష్మి ఆ పరంగా ఈక్వల్ ఉంటే నెక్స్ట్ ఇమీడియట్గా చూసుకుంటే మనకి అవినాష్ అయితే ఉన్నాడనమాట. అవినాష్ది ఫ్యామిలీ వీక్ కూడా నిన్నటి చూసుకుంటే వాళ్ళ వైఫ్తో జరిగిన ఇంటరాక్షన్ కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కానీ మధ్యలో ఆయన ఎమోషన్ అవ్వడం ఇలాన్నీ ఒక కైండ్ ఆఫ్ కాక్టైల్ లాగా అనిపించింది అనమాట. అటు ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషను, లవ్, రొమాన్స్ ఏది వదలకుండా భలే అన్ని సమపాలల్లో కూరిన ఒక కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎపిసోడ్ అన్నట్టుగా అనిపించింది అవినాష్ది. సో ఆబ్వియస్లీ దానికి ఓటింగ్లో ఎంతో కొంత బూస్ట్ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. 16% ఓటింగ్తో 4th పొజిషన్లో అవినాష్ అయితే ఉన్నాడు ఈ వారం వరకు. అండ్ లాస్ట్లీ విష్ణు అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు ఉన్నారు. ఇద్దరికి కూడా ఈక్వల్ ఓటింగ్ అనేది ఉంది, 14%. వేరాస్ ఇవాళ ఎపిసోడ్లో విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వస్తున్నారు అన్నట్టుగా ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాం కదా. సో వాళ్ళ నాన్నగారు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ హింట్స్ ఇస్తారు? పృథ్వీకి దూరంగా ఉండమ్మా తల్లి, ఆ దూరంగా ఉంటే చాలు నీ గేమ్ ఫుల్గా బాగుపడుతుంది అన్నట్టుగా చెప్తే విష్ణు వింటదా? ఎందుకంటే ఇప్పటికే ఈ రీజన్తో విష్ణుని నామినేట్ కూడా చేశారు. అండ్ అదే ఆమెలో మిస్టేక్ ఉందని విష్ణుకు కూడా తెలుసు. అయినా కానీ నాకు పృథ్వీయే కావాలి, పృథ్వీ తప్ప ఇంకేం వద్దు అంటూ ఆమె స్ట్రిక్ట్గా అట్లా కూర్చుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఎవరు ఎన్ని ఫీడ్బ్యాక్లు ఇచ్చినా విష్ణు తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారు? తీసుకొని గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటుందా, ముందుకు వెళ్తుందా? కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి మాస్టర్ దయచేసి. ఒక సెకండ్ పడుతుంది కదా లైక్ కొట్టడానికి, ఆ సెకండ్ నాకు వెచ్చించలేరా చెప్పండి దయచేసి. ప్లీజ్ డూ లైక్. బాయ్.